నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ సిపిఐకి సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ గారు ఉన్నారు. ఆంధ్రకు సంబంధించినటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నటువంటి వివరాలు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. సార్, ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎన్నికల దగ్గరకు వస్తున్నప్పటి కొద్దిగా వేడి పెరుగుతుంది, ఎన్నికల వేడి పెరుగుతున్నది. సిపిఐ ఎట్లా ప్రిపేర్ అవుతుంది ఏంటి సార్? సహజంగా మిగతా రాష్ట్రాల కంటే ఆంధ్రాలో వేడి ఎక్కువ ఉంటుంది. దానికి కారణం ఏమంటే ఒకటేమో పార్లమెంట్ ఎలక్షన్ల కంటే ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి రెండు కలిపి వస్తూ ఉన్నప్పుడు ఇక్కడితో పోల్చినప్పుడు తెలంగాణ కంటే అక్కడ ఎక్కువ ఉంటుంది. తెలంగాణలో ఏమంటే ఆల్రెడీ మొన్ననే అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ మాత్రమే వస్తాయి. సహజంగా పార్లమెంట్ ఎలక్షన్లో ఎంపీ సీట్లు గెలవాలనేది కూడా ఉంటుంది. బట్ ఎంపీ సీట్లు గెలవాలనే దాంతోపాటు అసెంబ్లీ కూడా ఉన్నప్పుడు సహజంగా రాష్ట్రంలో ఎవరికి అధికారం అనేది కూడా తేలుతుంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ మరింతగా వేడి ఉంది. దానికి తోడు అక్కడ రీజనల్ పార్టీస్ ప్రిడామినెంట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడేమో ఒక రీజనల్ పార్టీ, రెండు ప్రధానమైన జాతీయ పార్టీలు పోటీ పడినాయి. అల్టిమేట్గా జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చింది తెలంగాణలో. కానీ ఆంధ్రాలో ఏమంటే జాతీయ పార్టీలు ఉన్నప్పటికీ జాతీయ పార్టీలు ప్రధానమైన పోటీలో ఉండే పరిస్థితి అక్కడ లేదు. కాబట్టి ఏమంటే ప్రధానమైన పోటీ ప్రాంతీయ పార్టీల మధ్య జరుగుతూ ఉంది. ప్రాంతీయ పార్టీల మధ్య జరిగేటప్పుడు సహజంగా లోకల్ ఇష్యూస్, తర్వాత అనేక రకాలైనటువంటి కొన్ని అవలక్షణాలు కొన్ని అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి మరింత వేడిగా కనపడుతుంది. రెండోది దానికంటే ముఖ్యంగా మన సౌత్ ఇండియాలో, అందులో ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో ఒక జబ్బేమంటే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. చాలా విచ్చలవిడిగా, అసలు వీ కెనాట్ ఇమాజిన్. అంత పెద్ద ఎత్తున అంటే కోట్ల రూపాయలు ఉంటే తప్ప ఒక ఎమ్మెల్యే డబ్బు ప్రభావం సేమ్ మోర్ దెన్ తెలంగాణ, సమ్ టైమ్స్ ఈక్వల్ టు తెలంగాణ. కాబట్టి ఏమంటే ఆటోమేటిక్గా ఒక ఎమ్మెల్యే పోటీ చేయాలంటే మినిమం 15 కోట్లు 20 కోట్లు అని చెప్తా ఉన్నారు. బాగా ఎంపీ అయినప్పుడు 40-50 కోట్లు అని కూడా చెప్తా ఉన్నారు. మన సెంట్రల్ డిస్ట్రిక్ట్స్లో కొన్ని చోట్ల 100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెడతారని కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఓకే, మొత్తం మీద అయితే లక్షల్లో లేదు, కోట్లలో ఉంది. ఇది మాత్రం డబుల్ డిజిట్లోనే నడుస్తుంది. సింగిల్ డిజిట్ అంటే వాడు పెద్దగా దాన్ని చెప్పడమే లేదు. కాబట్టి అంటే ఈవెన్ పొలిటికల్ పార్టీస్ నాయకులు కూడా బీఫామ్ ఇచ్చే ముందుగానే టికెట్ ఇచ్చేటప్పుడే వాళ్ళు అన్నీ కనుక్కుంటా అన్నారు, డబ్బులు ఉన్నాయా లేదా, క్యారెక్టర్ అతను పనిచేసాడా లేదా అని పక్కన పెట్టేసి డబ్బులు నువ్వు ఎంత బాగా నువ్వు లైఫ్ లాంగ్ పనిచేసిన కూడా డబ్బులు లేకపోతే మాత్రం టికెట్ ఇవ్వడం లేదు. అంతే. రెండు పార్టీలు అట్లా ఉందండి, ఒక పార్టీలో అట్లా ఉందా? ఇంకా వాళ్ళకి డబ్బులు ఉన్నవాడినే చూస్తున్నారు. ఇంకా సహజంగా కొంత ఏమన్నా మరి వాళ్ళు పెట్టుకోగలిగిన వాళ్ళు ఉంటే కొంత మేము పెడతాం, కొంత మీరు పెడతారని అట్లా కూడా చేస్తున్నారు. కానీ డబ్బు లేని వాడు అనేది ఇంకా రేర్ అనుకో, నెగ్లిజిబుల్. వాళ్ళు లెస్ దాన్ 5% ఉండొచ్చు. కమ్యూనిస్టుల పరిస్థితి సార్ మరి అప్పుడు కమ్యూనిస్టులకు అదే, కమ్యూనిస్టులకు గడ్డు పరిస్థితే ఇప్పుడు. కమ్యూనిస్టులకి గడ్డు పరిస్థితి. ఆయా పార్టీల్లో దీర్ఘకాలం పనిచేసి వాళ్ళతో డబ్బులు లేని వాళ్ళకి వాళ్ళ పరిస్థితి కూడా మాతో పాటే. ఎందుకంటే వాళ్ళకి బీఫార్మ్ అన్న మైమామన్న బీఫార్మ్ అని ఇస్తాం మేము. వాళ్ళు 3 జాతీయ పార్టీల పరిస్థితి అట్లే ఉంది ఇప్పుడు దాదాపుగా. అంటే మీది కొంచెం ఇంకా తక్కువ, బీజేపీ, కాంగ్రెస్. బీజేపీకి ఏమంటే వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఏమంటే మా దగ్గర బీజేపీకి ఓట్స్ లేవు. ఓట్స్ లేకపోగా నెగిటివ్ ఉంది దాని మీద ఎందుకో. ఓకే, దానికి రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదు, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగింది అనేది బాగా ఊరూరా ప్రచారం చేశాం, అందరము చేశాం. అన్ని పార్టీలు తరతమ భేదాలతో రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆ ఇష్యూని టేకప్ చేసినవే. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేశారు. అప్పుడు ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాన్ని ఇష్యూని చేసి చివరికి ఎంపీలు కూడా రాజీనామా చేసి వాళ్ళు దాని మీద ప్రచారం చేశారు. మేమైతే దాదాపు ఒక 5-6 ఏళ్ల పాటు అదే ఇష్యూగా మేము ఎక్కువ ప్రచారం చేశాము. కాబట్టి ఏమంటే ఆ ప్రభావం పబ్లిక్లో ఉంది. అంటే ఓన్లీ ఒక సిపిఐయో లేదంటే ఒక తెలుగుదేశం పార్టీనో చేసింటే అంత ఉండేది కాదు. దాదాపు రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్, తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, తర్వాత చిన్న చిన్న పార్టీలు, ఈవెన్ జనసేన, పవన్ కళ్యాణ్, అందరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిజంగా ఇప్పుడు చేయడంలో వాళ్ళు పాపం సెకండ్ టైం వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మానేశారు మాట్లాడేది. అంతకుముందు 5 ఏళ్ళు వాళ్ళు కూడా మాతో పాటు వాళ్ళు గట్టిగా చేశారు. వాళ్ళు బంధులు చేశారు,
ఢిల్లీలో ధర్నాలు చేశారు. కానీ అంత చేసినా ప్రత్యేక హోదా వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఇప్పటికి కూడా కనపడతలేవు. ఇలా లేదని వాళ్ళకి వదిలిపెట్టేశారు. రకంగా మేము ఇంకా దాన్ని రైట్ చేయమని కూడా చెప్పేశారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు రైట్ చేయడంలే. వాళ్ళు తెలుగుదేశం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, అవును 3 బలమైన ప్రాంతీయ పార్టీలు వాళ్ళు ఈ ఇష్యూని రైజ్ చేయడంలే. ఇప్పుడు ఆ ఇష్యూని ఎంతో మాట్లాడుతున్న వాళ్ళు కాంగ్రెస్, కమ్యూనిస్టులు మేము మాట్లాడుతున్నాం. కొంతమంది ఇతర వ్యక్తులు, సంస్థలు వాళ్ళు కూడా మాట్లాడారు. ఇప్పుడు షర్మిల కొత్తగా మళ్ళీ ప్రత్యేక హోదా అదే ఆమె కూడా ప్రత్యేక హోదా అంటే కాంగ్రెస్ పార్టీ యాక్చువల్ గట్టిగా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటే మేము కేంద్రంలో అధికారంలో వస్తే మేము ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. కాబట్టి ఏమంటే కాంగ్రెస్ పార్టీ మాట్లాడినా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల గారు మాట్లాడినా ఆటోమేటిక్గా దానికి కొంత వెయిట్ ఉంటుంది. ఓకే మామూలుగా అయితే వాళ్ళ పార్టీ పాలసీగా లేకుండా లీడర్ మాట్లాడితే దానికి కొంత వెయిట్ ఉంటుంది. బట్ దానికంటే వాళ్ళ పార్టీ పాలసీగా డిక్లేర్ చేశారు కాబట్టి ఆ పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆమె మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా దానికి వాళ్ళు కూడా అంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అంతే ఉంది కదా. ఇప్పుడు ఆంధ్రాలో వాళ్ళు కూడా గెలిచేటువంటి సిచ్యువేషన్ ఎక్కడ లేదు, ఒక స్థానంలో యాజ్ ఆన్ టుడే లేదు. కానీ ఇప్పుడు ఈమె పగ్గాలు చేతబట్టిన తర్వాత ఆమె తిరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బాగా అటాక్ చేస్తూ ఉంది. తర్వాత ఒక పొలిటికల్ పాయింట్ పదే చెప్తా ఉంది. ఇక్కడ రాష్ట్రంలో ఎవరిని గెలిపించినా అటు తెలుగుదేశం పార్టీ, ఇటు వైఎస్ఆర్ వాళ్ళు ఇద్దరు కూడా కేంద్రంలో ఢిల్లీలో మోడీకి వంత పాడుతూ ఉన్నారు, ఆయనకి మద్దతు ఇస్తూ ఉన్నారు అనే అంశాన్ని ఆమె బాగా ప్రబలంగా తీసుకుపోయింది. రెండోది వచ్చిన కేంద్రం సపోర్ట్ లేకపోతే రాష్ట్రం మనగడ స్థితి లేదు అనేటువంటిది ఒప్పుకోవాల్సిన నిజంగా అది దానికి వేరే. కానీ వీళ్ళు అట్లా కాదు కదా, వీళ్ళు అవుట్ రైట్గా మద్దతు ఇస్తున్నారు. అక్కడ ఒకే రాష్ట్ర ప్రయోజనాల కోసము కేంద్రంతో సహకరించి పనిచేయడం అనేది అది ఈవెన్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్నే చేయాల్సిందే, దాన్ని ఎవరు కాదన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, నిత్యం పోయి ప్రైమ్ మినిస్టర్తో తగాదేం పడడు కదా. ప్రైమ్ మినిస్టర్ కలిసినా, సెంట్రల్ మినిస్టర్ కలిసినా ఆ స్కీములు, రావాల్సిన నిధులు వాటి కోసం సహజంగా కలుస్తారు. దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే షర్మిల జగన్ను వదిలేసి రావడం, అంటే తెలంగాణలో పార్టీ పెట్టింది, మళ్ళీ వదిలేసి ఆంధ్రాలో కాంగ్రెస్లో చేరి పిసిసి ప్రెసిడెంట్ అయింది. అంటే దాన్ని పార్టీగా ఎట్లా చూస్తారు, వ్యక్తిగా దాన్ని ఎట్లా మీరు విశ్లేషిస్తారు సార్? ఇప్పుడు ఆమె యాక్చువల్గా ఆమెకి ఉన్న బ్రాండు వైఎస్ఆర్ కూతురు అనేది మెయిన్గా రాజశేఖర రెడ్డి కూతురు అనేది. ఇక్కడ కూడా ఆమె సొంతంగా పార్టీ పెట్టి ప్రయత్నం చేసింది. ఆమె ఆ ప్రయత్నంలో ఆమె అంత సక్సెస్ కాలేనని నిర్ధారణకు వచ్చి తర్వాత ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసింది. మరి ఇప్పుడు కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళు పరిశీలించి వాళ్ళకున్న ఆలోచన ప్రకారం వాళ్ళు ఆమెను అక్కడ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ బాగా లైమ్ లైట్లోకి వచ్చింది ఆంధ్రాలో. మీడియా వరకు అయితే మీడియా వరకు వచ్చింది. తర్వాత వాళ్ళ పార్టీ కూడా ఉత్సాహంగా ఉంది. వాళ్ళ పార్టీలో కూడా ఇప్పుడు ఎక్కడ పోయినా సరే జనం వస్తున్నారు. వాళ్ళ క్యాడరు, వారు గతంలో దూరం ఉన్న వాళ్ళు అందరూ కూడా కలుస్తూ ఉన్నారు. సహజంగా మన తర్వాత మీడియా కూడా దే ఆర్ గివింగ్ వెరీ గుడ్ ఇంపార్టెన్స్ ఇంతకు ముందుతో పోల్చినప్పుడు. ఇప్పుడు తర్వాత ఆమె కూడా ఇష్యూస్ మాట్లాడుతూ ఉంది. ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డిని బాగా అటాక్ చేస్తూ ఉంది, రెండోది పొలిటికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ పాలసీ కూడా మాట్లాడుతూ ఉంది. బట్ చూడాలి ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు యాజ్ ఆన్ టుడే ఏం చెప్పలేము, బట్ ఏ మేరకు ఆమె ఇది చేయగలుగుతుందనే చూడాలి. షర్మిలకు సంబంధించినటువంటి 2 అంశాలు తెరపైనకి వస్తున్నాయి, చర్చ జరుగుతుంది. ఒకటి, జగనే వెనక ఉండే ఆమెతో నాటకం ఆడిస్తున్నాడు మళ్ళీ గెలవడం కోసం అనేటువంటిది ఒక వర్గం చేస్తున్నటువంటి వాదన. రెండవ వర్గం ఏంటంటే చంద్రబాబు నాయుడు అంటే జగన్కు షర్మిలకు ఉన్నటువంటి కుటుంబ తగాదాలు వాడుకోవడం కోసం చంద్రబాబు నాయుడే కాంగ్రెస్కి పంపించేసి కొంత చేస్తున్నాడు అనేటువంటిది వస్తుంది. అంటే ఎట్లా అర్థం చేసుకోవచ్చు సార్ దాన్ని? ఇప్పుడు జనరల్గా ఇది ప్రచారం అనేది మామూలుగా చేస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి అమాయకుడు కాదు కదా. ఆమెతో పార్టీ అధ్యక్షురాలుగా చెప్పి ఆమెతోనే తిట్టించుకుంటాడా? అంత మరీ ఫూల్ అయితే కాదు కదా. కాబట్టి ఊరికి అది ఏదో కొంతమంది ఆమె అంటే నచ్చని వాళ్ళు, కాంగ్రెస్ అంటే నచ్చని వాళ్ళు చేసే ప్రచారం అది. ఇక తర్వాత చంద్రబాబు నాయుడు ఈమెను కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసే అంత శక్తి చంద్రబాబు నాయుడుకి ఏముంటుంది? చంద్రబాబు నాయుడుకి ఆమెకు ఒక పొలిటికల్ అంబిషన్ ఉంది. ఆమె పొలిటికల్ అంబిషన్ లేని ఆమెను ఎవరైనా తీసుకుని వచ్చి పెడితే వాళ్ళు ఏదో చెప్పింటే ఈమె చేసిందని అంటారు. ఆమెకు పొలిటికల్ అంబిషన్ ఉంది కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి కోసం ఆమె పాదయాత్ర తిరిగింది 1000 కిలోమీటర్లు. మరి తర్వాత సహజంగా ఆమె ఆశించి ఉండొచ్చు అధికారం వచ్చిన తర్వాత తాను కూడా సముచిత స్థానం ఇస్తారని, అది ఇవ్వలే. కాబట్టి ఆటోమేటిక్గా అది ఇవ్వనందువల్ల
ఆమె ఇంకా తనకున్న అంబిషన్ నెరవేర్చుకోవడానికి తెలంగాణలో వచ్చి పార్టీ పెట్టింది. ఓకే. మరి తెలంగాణలో ఆ పరిస్థితులు ఆమెకు అనుకూలంగా రానందువల్ల ఇప్పుడు కాంగ్రెస్లో చేరింది. కాంగ్రెస్లో చేరిన తర్వాత ఇప్పుడు ఆమెకు ఒక మంచి అవకాశం ఇచ్చారు కదా వాళ్ళు. అంటే ప్రజలు నమ్ముతారా? ఆల్రెడీ జగన్ రాజశేఖర రెడ్డి బ్రాండ్ని ఆల్మోస్ట్ జగన్ మొత్తం తీసేసుకున్నాడు. మళ్ళీ షర్మిల కొత్తగా వస్తే అంటే కుటుంబ తగాదాల ద్వారా వచ్చి ప్రజల్లోకి వెళ్తే నమ్మేటువంటి అవకాశం ఉంటుందంట. ప్రజల్లో ఎట్లా దాన్ని రిసీవ్ చేసుకుంటారు? ఇప్పుడు ఆమె చెప్తోంది కదా, రాజశేఖర రెడ్డి బ్రాండ్ అని చెప్తున్నాడు. కానీ రాజశేఖర రెడ్డి దానికి భిన్నంగా, ఆయన ఆశయాలకు భిన్నంగా ఈయన గవర్నమెంట్ నడుపుతున్నాడు. తర్వాత రాజశేఖర రెడ్డి ఆశయం రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేయడము, ఈయనేమో మోడీకి వత్తాసు పలుకుతున్నాడు. కాబట్టి ఇవన్నీ ఆ కాంట్రడిక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఆమె చెప్తున్నది మరి ప్రజలు ఏ మేరకు నమ్ముతారు, ఎంతవరకు ఆమె అంటే వస్తారనేది ఇట్ టు బి సీన్. ఎట్లా ఉండబోతుంది సార్ ఆంధ్రప్రదేశ్? జగన్ ఏమో నేను ఒంటరిగా పోతాను, ఏ పార్టీతో పొత్తు లేనటువంటి విషయం స్పష్టంగా చెప్పిండు, ఆయన ప్రకటించుకుంటున్నాడు కూడా. తెలుగుదేశం ఏమో ఇటు జనసేనతో వాళ్ళతో పొత్తుంది, బీజేపీతో వెళ్దామా పోవాలనేటువంటి ఆకాంక్షతో ఉన్నది. కమ్యూనిస్టులు ఏమో దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు షర్మిల ఓన్లీ వామపక్షాలు కలిసి వెళ్తాయా? ఎట్లా ఈ రాజకీయ చిత్రపటం ఉండబోతుంది ఎన్నికల నాటికి? అంటే ఇంకా కొద్ది రోజులు పడుతుంది. కానీ మీరు అన్నట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం క్లారిటీ ఉంది. ఎందుకంటే మేము ఒంటరిగా ఇక్కడ పోటీ చేస్తాము, ఎన్నికల్లో పాల్గొంటాము, మేము కేంద్రంలో మా ఎంపీలు మేము మోడీకి బీజేపీకి మద్దతు ఇస్తామని చెప్తారు వాళ్ళు దాంట్లో వెరీ మచ్ చెప్పట్లే కదా మోడీకి ఇస్తాం. అదే వారు 10 ఏళ్ళుగా చేస్తుంది అదే కదా. వాళ్ళ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా మీరు చూస్తే ఆల్ ద టైమ్ దే ఆర్ సపోర్టింగ్ ఎన్డీఏ, ఆల్ ద టైమ్ దే ఆర్ సపోర్టింగ్ మోడీ అట్ సెంట్రల్ లెవెల్. కాబట్టి ఏమంటే వాళ్ళ దాంట్లో క్లారిటీ ఉంది. వాళ్ళు పక్కా క్లారిటీతో చెప్తున్నారు, మేము ఎవరిని కలుపుకోము, ఇక్కడ ఒంటరిగా పోటీ చేస్తాము, ఎన్నికల్లో గెలుస్తాము, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాము, కేంద్రంలో మేము మాత్రం మోడీకి సపోర్ట్ చేస్తామని చెప్తున్నారు. జనసేన పార్టీ ఉంది, జనసేన పార్టీ ఎన్డీఏలో చేరింది. కానీ వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఏం చేస్తారు, వాళ్ళు ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ, తెలంగాణలో కూడా ఉంది. తెలంగాణలో బీజేపీతో జట్టు కట్టారు మొన్న ఎన్నికల్లో. ఆంధ్రాకి వచ్చేలోగా బీజేపీతో జట్టు కట్టకుండా తెలుగుదేశంతో జాయిన్ అయ్యారు. తెలుగుదేశంతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తామంటున్నారు, జాయింట్ మేనిఫెస్టో కూడా ఇస్తామంటున్నారు. ఓన్లీ పోటీ చేయడం కాదు, జాయింట్ మేనిఫెస్టో అలాంగ్ విత్ తెలుగుదేశం అనేది కూడా అనౌన్స్ చేశారు. మరి బీజేపీ వారేం చెప్తున్నారంటే, మాకు మిత్రపక్షము ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వామి జనసేన పార్టీ, కాబట్టి మాకు జనసేన పార్టీతో పొత్తు ఉంది, అంతవరకే మాట్లాడుతున్నారు. తెలుగుదేశం గురించి వాళ్ళు మాట్లాడడం లే. కాబట్టి ఏమంటే మా పార్టీలకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. మా పార్టీలు ఏమంటే అగెనెస్ట్ జగన్మోహన్ రెడ్డి మేము తెలుగుదేశము ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి పనిచేశాం. ఎన్నికల్లో కూడా సహజంగా అట్లే కొనసాగుతుంది అని ప్రజలు అనుకుంటారు. ఇప్పుడు మరి తెలుగుదేశంకి క్లారిటీ లేదు, మేమేమో ఆల్ ఇండియా లెవెల్లో ఇండియా కూటమితో ఉన్నాము. కాబట్టి ఇవన్నీ ఒక క్లారిటీ రావాలంటే ఇంకా వారం 10 రోజులు పోతే దీనిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జగన్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఒకటి వెళ్ళిపోతుంది, అధికారులు ఉన్నారు కాబట్టి సహజంగా వాళ్ళకు ఉండే ప్లస్లు వాళ్ళకు ఉంటాయి, ఉండే మైనస్లు వాళ్ళకు ఉంటాయి. టీడీపీ జనసేన ఒకటిగా వెళ్తుంది, కమ్యూనిస్టులు కాంగ్రెస్లో ఒకటిగా వెళ్తుంది, బీజేపీ ఒంటరిగా వెళ్తుంది అనుకోండి. అప్పుడు ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉన్నాయంటే జగన్ మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాడా, లేదంటే ఎవరు ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంది రాజకీయాల్లో? అది క్లారిటీ రావాలి. ఇప్పుడు మీరు చెప్పిన క్లారిటీ ఇంతవరకు ఇంకా రాలే అక్కడ. మీరు చెప్పిన మీరు కూడా మీకు కూడా అర్థమైంది, ఓన్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే క్లారిటీ ఉంది. మిగతా పార్టీలకు అంతా కూడా ఎవరితో కలుస్తారు అనేది అది ఎట్ టు బి సీన్. అది ఒక వారం 10 రోజులు గందరగోళం ఏం లేదు, కొద్దిగా టైం తీసుకుంటుంది. ఒక వారం 10 రోజుల్లోగా నా క్లారిటీ వచ్చేస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత క్యాండిడేట్స్ లిస్టులు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనం రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు ప్రతిపక్షంలో ఉంటారు అనేది మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. చంద్రబాబు ఏమో నేను జనసేనతో కలిసి ఇద్దరం వెళ్ళినా కూడా అధికారంలోకి మేమే వస్తాము, జగన్ మొత్తం పోయాడు అనేటువంటి ఒక చర్చ. కొంత విమర్శలు కూడా పదజాలం పూర్తిగా దిగజారిపోయినటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. ఎట్లా అంటే జగన్కు ఉండేటువంటి ప్లస్లు ఏమనుకుంటున్నారు, మైనస్లు ఏమనుకుంటున్నారు? అంటే సహజంగా రూలింగ్ పార్టీకి కొన్ని మైనస్లు ఉంటాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డికి కొద్దిగా అతని వ్యవహార శైలి, పరిపాలనా విధానము, అభివృద్ధి లేకపోవడము, రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీయడము, ఇవన్నీ ఆయనకి మైనస్ పాయింట్స్.
ఇన్ని మైనస్ పాయింట్స్ ఉన్నా సరే ఇంకా గవర్నమెంట్ అతన్ని నడపగలుగుతున్నాడు, పార్టీ ఆయన కంట్రోల్లో ఉంది, లేదా ప్రభుత్వ యంత్రాంగం ఆయన చేతుల్లో ఉంది అంటే దానికి కారణం ఏమంటే ఆయన కొన్ని స్కీమ్స్ ద్వారా ప్రజలకు నేరుగా బెనిఫిట్ చేయడం. అది సహజంగా అది ఏ ముఖ్యమంత్రి కూడా అంత పెద్ద ఎత్తున చేయలేదు. ఓకే, ఆయన అప్పు చేసి చేశాడని మనం విమర్శ చేసినప్పటికీ ఏదైనా సరే అది పబ్లిక్ చేరింది కాబట్టి ఆయనకు అదొక అడ్వాంటేజ్లో ఉన్నాడు. మరి మొన్న తెలంగాణ ఎలక్షన్ చూస్తే తెలంగాణలో కేసీఆర్ అతను కొంత అభివృద్ధి చేశాడు, అట్ ద సేమ్ టైం సంక్షేమ కార్యక్రమాలు కూడా బాగా చేశాడు. అయినా సరే ఓడిపోయాడు. అతని వ్యవహార శైలి, ఒక రకమైన నియంతృత్వ పోకడలు, అప్రజాస్వామిక విధానాలు, కుటుంబ పాలన ఇవన్నీ కూడా స్పష్టంగా కనపడినాయి. మరి ఇది చూసిన తర్వాత మరి కేసీఆరే ఓడిపోయాడు కదా, జగన్ ఎట్ట గెలుస్తాడు అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్తో పోలిస్తే అతను డెవలప్మెంట్ విషయంలో అసలు ఏ రంగంలో కూడా డెవలప్మెంట్ లేదు. అంటే అర్బన్ ఏరియాలో లేదు, రూరల్ ఏరియా లేదు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేదు, అగ్రికల్చర్ లేదు, ఇండస్ట్రీస్ లేదు, ఐటీ సెక్టార్ లేదు. నాకు తెలిసినంత వరకు మన ఆంధ్ర రాష్ట్ర చరిత్ర ఎవరైనా భవిష్యత్తులో రాస్తారు ఎవరెవరు, రాసినప్పుడు ఎలాంటి డెవలప్మెంటు జరగని 5 సంవత్సరాలు ఏది అంటే మాత్రం అది ఇదే ఉంటుంది. ఓకే, అంత అధ్వానంగా ఉంటుంది. అంటే గత చంద్రబాబు నాయుడు కంటే అధ్వానం అంటారు. అంతే కదా, చంద్రబాబు నాయుడు కనీసం కొన్ని ముందుకు తెచ్చాడు. ఐటీని కొద్దిగా ముందు తేవాలని చూశాడు. తర్వాత అమరావతి రాజధాని డెవలప్మెంట్ చేయడు. అనంతపురం జిల్లాలో కియా కార్ల ఫ్యాక్టరీ పెట్టించాడు. అట్లా కొన్ని చేశాడు అభివృద్ధి. తర్వాత పోలవరం ప్రాజెక్టు కానీ కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు దాంట్లో కొంత చేశాడు. ఇతను ఏమీ చేయలేకపోయాడు. ఓకే, ఇతను కనీస పాపం ఏమంటే నిష్పక్షపాతంగా తన సొంత జిల్లా కడప జిల్లాలో కూడా చేయలే. అది అతను ఎక్కడ చేయలే. ఓకే, అది అది ఆయనకు డ్రాబ్యాక్. అయినా సరే ఓట్లేస్తారా అంటే అది కూడా నమ్మడానికి అంత అనుకూలంగా చంద్రబాబు నమ్ముతారంటారు. అంటే 5 ఏళ్ల పాటు మొదటి అధికారంలో ఉండి మోడీతో కలిసి ఉండి ఎన్డీఏలో ఉండి ఒక రాజధాని పూర్తి స్థాయిలో కట్టలేక గ్రాఫిక్స్ పెట్టినటువంటి వ్యక్తిగా ఆయనకు కూడా పేరున్నది. జనసేన చంద్రబాబు నాయుడుకునేటువంటి ప్లస్లు ఏమనుకుంటున్నాను, మైనస్లు ఏమనుకుంటున్నాను? ప్లస్ లేదు. ఇప్పుడు యాక్చువల్గా మన పబ్లిక్ ఎట్లున్నారంటే అధికారంలో ఉన్న వాళ్ళు దించడానికి ఎవరైతే ప్రత్యక్షంగా ప్రత్యామ్నాయంగా కనపడతారో వాళ్ళ వైపు చూస్తారు. ఇప్పుడు పోయినసారి చంద్రబాబు నాయుడు దించాలని ప్రజలు అనుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. ఆయనకి బంగారు పళ్ళెంలో పెట్టి ఇచ్చారు. 150 సీట్లు అంటే చిన్న విషయం కాదు కదా, అంత బాగా ఇచ్చారు. అంతే. ఈసారి మరి ఈయనకి ఇవ్వడానికి ఆయన కూడా పాపము రివర్స్ గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అట్లా ఇస్తా అన్నాడు. అది అతను నిజంగా చెప్పాలంటే నాకు అనిపిస్తుంది, నేను టీవీలో చెప్పలే, ఫస్ట్ టైం చెప్తాను. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ కక్ష సాధింపులకు పోకుండా ఈ అభివృద్ధి విషయంలో కొద్దిగా ఆలోచించి ముందుకు పోయి ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ కలుపుకొని పరిపాలన చేసింటే ఆయన ఊరికే కాలు మీద కాలేసుకునే సెకండ్ టర్మ్ ప్రజలు ఆయనకి ఇచ్చిండేవాళ్ళు. ఓకే, అతను ఎంత కక్ష సాధింపు అంటే ఏ దాన్ని ముందుకు పోనీలే. ఒక ప్రాజెక్టును ముందుకు పోనీలే. ఆ రాజధాని విషయం అనవసరంగా దాన్ని 3 ముక్కలాట చేసి దాన్ని ఎటు కాకుండా ఒక తుగ్లక్కని పేరు తెచ్చుకొని అసలు నీకు అమరావతి రాజధాని ఏం చేసింది? నిన్ను 1,00,000 కోట్లు పెట్టమని ఎవడు పెట్టమన్నా 1,00,000 కోట్లు? 1,00,000 కోట్లు పెట్టాల్సిన అవసరమే లేదు అక్కడ. అందులో అంటే జగన్ ఎంత ఇదో చంద్రబాబు కూడా అంతే బ్యాడ్ నేమ్ వచ్చేసింది. బ్యాడ్ నేమ్ చంద్రబాబుకి ఎందుకు వస్తుంది? చంద్రబాబు కనీసం ల్యాండ్ అక్వైర్ చేశాడు, తర్వాత 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఇతను ఇంకో 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టింటే అది అక్కడ రాజధాని అయిపోయిండేది. ఇంకా అంత అనవసరంగా అతను దాన్ని అంత విధ్వంసం చేశాడు, ఎటు కాకుండా చేశాడు. పోన్లే నువ్వు 3 రాజధానులు అన్నావు, 3 రాజధానులు కట్టావా నువ్వు? అది చేయలే. హైకోర్టు పెడతాను కర్నూలు అన్నావు, అసలు ప్రపోజలే పంపలే. తర్వాత విశాఖపట్నంలో పరిపాలన రాజధాని అని అక్కడ కట్టాడు. ఆడపోయి ఏం చేశాడు? రిషికొండ గుండు కొట్టించి అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడు 450 కోట్లతో. అంత అవసరం ఏముంది? కాబట్టి ఏమంటే నువ్వు చెప్పిన దానికి ఏం కట్టుబడి చేయలేకపోయావు. కాబట్టి ఏమంటే పబ్లిక్లో అదంతా కూడా ఆలోచిస్తున్నారు. నాకు తెలిసినంత వరకు ఎలైట్ క్లాసు, పరిపాలన గురించి తెలిసిన వాళ్ళు, లేదా ప్రభుత్వం అంటే ఇట్లుండాలి అని అనుకునే వాళ్ళు ఎవరు కూడా అతనికి ఓట్లు వేయరు. జనసేన చంద్రబాబుకు కొంత ఆ విషయంలో పాజిటివ్ ఉండేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కదా. చంద్రబాబు నాయుడు అంటే కొద్దిగా పరిపాలన చేస్తాడు అనేది ఒకటి ఉంది కదా. సిపిఐ ఎట్లా ఉండబోతుంది సార్? మేము క్లియర్గా మేము చెప్తున్నాం. మేమేమంటారంటే డిఫీట్ బీజేపీ, డిఫీట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనేది మాది. ఓకే, నరేంద్ర మోడీని గద్దె దించాలి,
జగన్మోహన్ రెడ్డిని సాగనంపాలి అనేది మా నినాదం. అందుకు అనుగుణంగా మేము సర్దుబాట్లు చేసుకుంటాం. మీరు ఇచ్చిన నినాదం ప్రకారం ఒకవేళ బీజేపీ ఇటు పవన్ తోటి చంద్రబాబు తోటి ఉంటే మీరు వాళ్ళతో కలవరు, మళ్ళీ కాంగ్రెస్ అప్పుడు మేము కలవస్తామనే వాళ్ళు కలవరు మాత్రం. అంతే, ఇద్దరు ఒకరికి అంతే దూరంగా ఉంటారు. సో వాళ్ళు కలవరు. సో అప్పుడు మళ్ళీ మీరు కాంగ్రెస్ కలిసి వెళ్ళాల్సి ఉంటుంది. సహజమైనటువంటి ఇండియా అలయన్స్ ఒక 10 daysలో అంత క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, 10 daysలో అంతా ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుతున్నాం ఒకరికొకరము. అక్కడ ఉన్న పాసిబిలిటీస్ ఒకవేళ బీజేపీ రాకపోతే చంద్రబాబు జనసేన కూటమి మద్దతు ఉండొచ్చు కదా. మేము ఇప్పుడు మాకు బీజేపీని ఓడించాలి, జగన్మోహన్ రెడ్డి ఓడించాలి అనేది మా ఇది. మాకు అప్పుడు మాకు క్లియర్గా ఉంటుంది, ఎవరితో కలవచ్చు. మాకు మా జాతీయ పార్టీగా మాకు కూడా వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉండే కూటమితో దేంతోనే కలవచ్చు. ఇప్పుడు తెలంగాణలో కొంత మళ్ళీ లేదంటే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ సర్కార్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో మీరు ఎట్లా చూస్తారు దాన్ని? అదే ఇప్పుడు దానికి నా అభిప్రాయం అయితే ఇండియా కూటమి యొక్క లుకలుకలే దానికి కారణం. ఓకే, ఇప్పుడు ఇండియా కూటమి ఏర్పడినప్పుడు అప్పుడు ఒక పాజిటివ్ సిగ్నల్స్ పోయినాయి. తర్వాత అది 1-2 మీటింగ్లు పెట్టిన తర్వాత వాళ్ళు ఎలక్షన్ గురించి డిస్కస్ చేస్తున్నారనే దాంట్లో కొంత యాంటీ గవర్నమెంట్ ఉన్నవాళ్ళు, యాంటీ కమ్యూనల్ ఫోర్సెస్, లేదంటే ఇంకా కొంతమంది సెక్యులర్ పీపుల్ అందరూ కూడా దీనివైపు బాగా చూశారు. ఇప్పుడు మొన్న 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటెత్తుపోకడ విధానాలతో ఎవరిని కలుపుకోకుండా పోగొట్టుకునింది. నెక్స్ట్ ఆటోమేటిక్గా మిగతా పార్టీలంతా కూడా విజృంభించాయి. పంజాబ్ ముఖ్యమంత్రి నేను కలవనన్నాడు, అఖిలేష్ యాదవ్ వృత్త స్టేట్మెంట్ ఇచ్చాడు, తర్వాత ఆమె మమతా బెనర్జీ ఇచ్చింది, తర్వాత వీళ్ళు స్పీడ్ పెంచారు బీజేపీ వాళ్ళు. కూటమికి ఆద్యుడు ఆయన ఒకేసారి దాన్ని కలిశాడు. ఓన్లీ అదైతే అనైతికం అనొచ్చు అనుకో, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ద వే కదా. హీ ఇనిషియేటెడ్ ఫర్ ఇండియా, అంతే కదా. అదర్వైజ్ ఫస్ట్ ఏదేమైనా సరే ఒకటి జరిగినప్పుడు చరిత్రలో అది నిలబడిపోతుంది కదా. ఇండియా కూటమికి ఫస్ట్ మీటింగ్ కండక్ట్ చేసిందే నితీష్ కుమార్, బట్ హీ లెఫ్ట్ ఇండియా. ఆయన ఆరోపించేది మల్లికార్జున ఖర్గేని తీసుకొచ్చి చైర్మన్ చేసి కనీసం నాకు చెప్పలేదన్నటువంటి విషయం. ఏమే చేసి అది నువ్వు ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి, అంతేగాని నువ్వు ఇంటర్నల్గా మాట్లాడిన ఉన్నాయి కాబట్టి నేను ఒకేసారి పోయి నేను ఏదైతే శత్రువు అని చెప్పానో దాంట్లో పోయి కలుస్తాను అని అంటే ఇంకా దానికి ఏం విలువ ఉంటుంది? అంటే ఈ లెక్కన కాంగ్రెస్ లీడ్ చేయగలుగుతుందా ప్రతిపక్ష కూటమిని? ఇట్లాంటి అదే లీడ్ చేయాలి కాంగ్రెస్. ఎందుకంటే అవునన్నా కాదన్నా ఇవాళ ప్రతిపక్ష కూటమిలో, ఇండియా కూటమిలో పెద్ద పార్టీ జాతీయ పార్టీ కాంగ్రెస్. అది కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, దట్ ఈజ్ ఏ డిఫరెంట్ ఇష్యూ. కానీ మరి ఇండియా కూటమికి నేతృత్వం కాంగ్రెస్ వహిస్తేనే దానికి ఒక స్టెబిలిటీ ఉంటుంది. అంతేగాని ఏదో ఒక రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర అధికారంలో ఉండేవాళ్ళు దానికి నేతృత్వం వహిస్తామంటే అది కుదరదు. ఎందుకు? భారతదేశం అంటే ఇట్ ఈస్ నాట్ ఏ స్మాల్ కంట్రీ కదా, ఇది పెద్ద దేశము, 142 కోట్ల జనాభా ఉన్న దేశము, అందులో వివిధ భాషలు ఇదన్నీ ఉన్నది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇది ముందుకు తీసుకోవాలంటే ఒక నేషనల్ పార్టీ ఉండాలి. ప్రాంతీయ పార్టీ దాన్ని తీసుకోలేదు. ప్రాంతీయ పార్టీకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మరి అయినప్పుడు కాంగ్రెస్ ఆ చొరవ తీసుకుని ముందుకు రావడం సంతోషమే. కానీ వాళ్ళు పెద్దన్న పాత్ర పోషించాలి అన్నప్పుడు ఏమో అందరూ కలుపుకొని పోయేటట్లు ఉండాలి. కాంగ్రెస్ త్యాగాలు చేయకుండా మిగిలిన పార్టీలే త్యాగాలు కాదు, అసలు వాళ్ళ దగ్గర సరైన కోఆర్డినేషన్ లేనందువల్లే కదా ఈ సమస్యలన్నీ. నువ్వు వాడు త్యాగం చేస్తుంటివో లేదంటే ఎక్కువ ఇచ్చిందో అది నీకే ఉపయోగపడి ఉండొచ్చు. నిజంగా మొన్న ఎన్నికల్లో గెలిచింటే ఇంకొక 1-2 రాష్ట్రాల్లో గెలిచింటే అది ఆటోమేటిక్గా కాంగ్రెస్కి ఉపయోగపడేది ఎక్కువ. అంటే మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది, బట్ కాంగ్రెస్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. అంతే కదా, వాళ్ళకే ముఖ్యమంత్రి అవుతాడు. ఆల్ ఇండియా లెవెల్లో వాళ్ళకే ఇది ఉండేది, అది వాళ్ళు మిస్ అయ్యారు. ఓకే సార్, ఓవరాల్గా జాతీయ స్థాయిలో కమ్యూనిస్టుల పరిస్థితి ఎట్లా ఉండబోతుంది వచ్చేటువంటి ఎన్నికలు? చాలా వరకు తగ్గిపోతూ ఉంది. 90 ఏళ్ల నుంచి కమ్యూనిస్టుల పరిస్థితి నానాటికి పడిపోతుంది కదా. అదే మేము కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాము. కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి, గడ్డు పరిస్థితి, ఎదురీత అనేది దాంట్లో అనుమానం లేదు. కానీ ఎప్పుడు ఇట్లా ఉండాల్సిన అవసరం లే. ఎందుకంటే దాన్ని వెహమెంట్గా దాన్ని అగ్రెసివ్గా జనం లేకపోయి ముందుకు తీసుకుపోతే ఇవాళ దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాళ్ళు సక్సెస్ఫుల్గా వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఒక సింపుల్ సెంటెన్స్, 2014 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశాడో అవి ఏవి కూడా 10 ఏళ్ల తర్వాత కూడా ఎవరు చర్చ చేసేవాళ్ళు లేరు. అవన్నీ కూడా పక్కదారులు పట్టిపోయినాయి. ఆయన రైతుల గురించి మాట్లాడాడు, తర్వాత ఉద్యోగాల గురించి మాట్లాడాడు, ప్రైస్ రైజ్ గురించి మాట్లాడాడు, బ్లాక్ మనీ గురించి మాట్లాడాడు, ఫెడరల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడాడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏముండాలి అనేది. ఈరోజు అసలు ఈ బేసిక్ ఇష్యూస్, ఈ ఇష్యూస్ ఏవి కూడా ఇవాళ చర్చకు రావడంలే. పైగా వాళ్ళు
ఒక మాటతో దాన్ని కొట్టేస్తూ ఉన్నారు. నిన్న బడ్జెట్ దాంట్లో కూడా ప్రసంగంలో ఆమె నిర్మలా సీతారామన్ గారు రైతులు, మహిళలు, యువకులు, పేదలు వీళ్ళు మా టార్గెట్ గ్రూపు, వాళ్ళ కోసం పనిచేస్తున్నాం అన్నారు. మరి 10 ఏళ్ళు మీరు కొత్తగా రావడం లే, కొత్తగా వచ్చేవాళ్ళు అట్లా చెప్పొచ్చు, బాగుంది. కానీ మీరు ఆల్రెడీ 10 ఏళ్ళు పరిపాలన చేశారు. 10 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు మీరు చెప్పిన ఈ నలుగురికి ఏం చేశారో చెప్పండి. క్లియర్గా మీరే చెప్తారు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని. 10 ఏళ్ళు అయింది అంటే 20 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చిండాలి. పోనీ 20 కోట్ల మందికి మేము ఇవ్వలేకపోయాము, మా టార్గెట్ అది అయినప్పటికీ మేము 16 కోట్ల మందికి ఇచ్చామని చెప్పగలవా? లేదా 10 కోట్ల మందికి ఇచ్చామని చెప్పగలవా? ఏమి చెప్పలేకపోతా ఉన్నావు. కాబట్టి ఏమంటే వీళ్ళు సక్సెస్ఫుల్గా అసలైన ఇష్యూస్ చర్చకు రాకుండా మొత్తం రామ మందిరం చుట్టూ, ఆర్టికల్ 370 చుట్టూ, ఆ కమ్యూనల్ అజెండా వైపు అందరిని తీసుకుపోతున్నారు. దాంట్లో వాళ్ళు సక్సెస్ అందరూ పడుతున్నారు, సక్సెస్ అవుతా ఉన్నారు, సక్సెస్ అయ్యారు వాళ్ళు. ఓకే, చూడమండి, వాళ్ళు ఈ ఇష్యూస్ ఏ ఒక్క ఇష్యూని కూడా వాళ్ళు డిబేటే చేయరు. అవకాశం మీకు కూడా అంటే అది వీళ్ళు దాన్ని ముందుకు తెచ్చి దాని చుట్టూ చర్చ పెట్టాలి. ఆ చర్చ రాకుండా పోతుంది. ఇప్పుడు ఏం చేశారు, అయోధ్యది అయిపోయింది, ఇప్పుడు జ్ఞానవాపి మసీద్ తెచ్చారు, దాని చుట్టూ మాట్లాడండి అంటాడు. ప్రతిపక్షాలకు దాంట్లో మాట్లాడడానికి ఏం లేదు. మాట్లాడతారు, ఏం మాట్లాడతారు? మాట్లాడితే అది కమ్యూనల్ అజెండా, దాంట్లో కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి, వాళ్ళకి కావాల్సింది అది. వాడు ఏంటంటే నిరుద్యోగ సమస్య చర్చ చేస్తే వాడికి నష్టం. ఎందుకు నీ ఉద్యోగాలు ఇవ్వలేదని మనం నిలదీస్తాం. మనం నిలదీయడమే కాకుండా ఉద్యోగం కోసం ఎవడైతే ఎదురు చూస్తున్నాడో వాళ్ళందరూ కూడా గట్టిగా అడుగుతారు కూడా. ఆ అజెండా రానివ్వడు. రైతుల ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి, అప్పుల పాలయ్యారు, దాని గురించి మాట్లాడము. 2024లో కూడా మళ్ళీ మోడీ అజెండానే ముందుకు వస్తున్నది. మోడీ అజెండా ముందుకు తేవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వచ్చినట్టే మిగిలిన వాళ్ళు ఎక్కడ అంత అదే ఇప్పుడు ఇండియా కూటమి చేయాల్సిన పని ఏమంటే బేసిక్ అసలు వాళ్ళ అజెండా గురించి చర్చకు పోకూడదు. పోకుండా ఇండియా కూటమి ప్రధానమైన సమస్యలు దీన్ని ముందుకు తేవాలి, తెచ్చి దీని చుట్టూ చర్చ చేయమనాలి. నీవు అధికారంలో ఉన్నావు కదా, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, యు ఆర్ ఇన్ పవర్. పవర్లో ఉన్నవాడు మేము నిన్నేం అడుగుతున్నాం, నువ్వు చెప్పి నువ్వు ఏమైనా చేసావని అడుగుతున్నావు, దాన్ని ముందుకు తేవాలి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇది ఆంధ్రాకి సంబంధించి, అదేవిధంగా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రాజకీయాలకు సంబంధించి, ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించినటువంటి రాజకీయాల్లో ఇంకో 10-15 రోజుల వరకు కూడా పార్టీలకు సంబంధించినటువంటి పొత్తులకు సంబంధించినటువంటి ఎత్తులు, ఆ విషయాలు కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటిది. ఆంధ్రాలో ఇటు జగన్కు అదేవిధంగా చంద్రబాబు కూటమి మధ్య పోటీ మాత్రం ఖచ్చితంగా ఉంటుందనేటువంటి విషయం చెప్తున్నారు.